ఆయన చిత్తమే మన పట్ల జరిగించాలి. ఆయన చిత్తం అనేది మన జీవితాలకు ఎల్లప్పుడూ క్షేమకరమే. హల్లెలూయా. ఆయన చిత్తం అనేది ఎల్లప్పుడూ మన జీవితాలకు దీవెనే. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నాకు నచ్చింది, నాకు ఓకే, నాకు బాగుంది అని చెప్పేసి, అంటే వాళ్ళకు నచ్చినటువంటి కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కేవలం నేను సంబంధం విషయంలో, పెళ్లి విషయంలో మాట్లాడట్లే ఈ విషయాన్ని. అన్ని విషయాలు, అంటే జీవితంలో ఏది జరగాలన్నా, ఇప్పుడు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది అబ్బాయి పుట్టాలి ప్రభు, అబ్బాయి పుట్టాలి ప్రభు, అబ్బాయి పుట్టాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఈలోగా అమ్మాయి పుట్టుద్ది. ఎవరు పుడతారు? అమ్మాయి పుట్టిద్ది. అంటే సంతానం విషయంలో కూడా దేవుని చిత్తమే. మొన్న ఒక సహోదరుడికి హైదరాబాద్లో అబ్బాయి పుట్టాడంట. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను కదా, ఫస్ట్ అమ్మాయి పుట్టిందంటే రెండోసారి సంతానం అప్పుడు ఇక టెన్షన్ ఉంటుంది కదా అంటే ఏమన్నా అవుతున్నాడు ఆ సహోదరుడు. ఎందుకు? ఫస్ట్ అమ్మాయి పుట్టిందంటే రెండోసారి ఎవరు పుట్టాలని, మళ్ళీ అమ్మాయి పుట్టాలని కోరుకుంటారు. ఎవరైనా కోరుకోరు. కానీ ఏమని ప్రార్థన చేస్తారు? అబ్బాయి పుట్టాలి ప్రభు, అబ్బాయి పుట్టాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. పాపం కొంతమందికి ఏంటంటే రెండోసారి కూడా అమ్మాయి పుట్టుద్ది. అది ఎవరి చిత్తం? అది అంతే. ఎవరి చిత్తం? అది